మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు. సోమవారం స్థానిక మానుకొండ కళ్యాణ మండపంలో నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల డ్వాక్రా యానిమేటర్లకు మొబైల్ ట్యాబుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా మహిళలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దాదాపు 220 ట్యాబులను యానిమేటర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ సమాన హక్కు కోసం ఆనాడు అన్న ఎన్టీఆర్ చట్టసభల్లో నినదించి చట్టాలను చేశారని గుర్తు చేశారు. నాడు విజనరీ లీడర్ చంద్రబాబు పాలనలో కూడా మహిళా మనులకు అగ్రపీట వేస్తున్నారని వెల్లడించారు. దీపం పథకం, డ్వాక్రా సంఘాల రూపకల్పన, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి మహిళా పక్షపాతి చంద్రబాబు అని ముద్ర వేసుకున్నారని వివరించారు. ఆయన జన్మదినం నాడు డ్వాక్రా సంఘాలకు ఎంతగానో ఉపయోగపడే ట్యాబులను పంపిణీ చేయటం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు ప్రాజెక్ట్ అడిషనల్ డైరెక్టర్ రాజా ప్రతాప్ సింగ్, ఎంపీడీఓ ఫణికుమార్, మున్సిపల్ కమిషనర్ వేణుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేద్దాం. గట్టిగా అందరూ ఒకసారి సీఎం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి గట్టిగా చెప్పట్లో కొట్టవలసిందిగా కోరుతున్నాం. మరి ఈరోజు 45 సంవత్సరాల క్రితం ఆడబిడ్డల్ని గౌరవించి ఆడబిడ్డలకి ఆస్తిలో మగపిల్లవాడితో సమానంగా ఆడబిడ్డ కూడా పుట్టింది. తండ్రికి, కుటుంబానికి ఆమె కూడా వారసురాలే అని చెప్పేసి చాలా మంది జీర్ణించుకోలేకపోయినా ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి కార్యక్రమాలు. ఎందుకంటే చాలా విషయాలు మనం మర్చిపోవచ్చు, కానీ ఒక్కటి, మన కోసం, మన భవిష్యత్తు కోసం ఏ నాయకుడు తపన పడ్డాడు, ఏ నాయకుడు పని చేస్తాడు అనేది ఎప్పుడూ మనం గమనించాలి. దురదృష్టం ఏంటంటే రాజకీయ వ్యవస్థలో కులాలు, మతాలు, మరి ప్రాంతీయ తత్వము, కొన్ని ఎమోషన్స్ ఒక్కోసారి సరి అయిన నాయకుడిని కూడా దూరం చేసుకునే పరిస్థితులు ఉంటున్నాయి. మహిళలు చదువుకోవాలి, ఇంటికి అందించాలి అనే ఆనాటి మరి ముఖ్యమంత్రిగా మాన్యశ్రీ ఎన్టీ రామారావు గారు కిలో 2 రూపాయల బియ్యం ప్రవేశపెట్టడం కానీ, నిరుపేదలకు జనతా వస్త్రాలు, ఆఫ్కోర్స్ బట్టల్ని అందించడం కానీ, ఆ తర్వాత ప్రకృతి వైపరీత్యాలు వస్తే గుడిసెలు వేసిపోతుంది, ఎండాకాలం వస్తే గుడిసెలు కాలిపోతా ఉన్నాయి, నిరాశలైపోతున్నారు, చనిపోతా ఉన్నారు. మరి ఈ పరిస్థితి పేదవాడికి ఉండకూడదనే ఒక ఆలోచనతోటి దేశంలోనే పక్కా గృహ నిర్మాణాన్ని చేపట్టిన మొదటి వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. అంతేకాదు ఈరోజు సామాజిక భద్రతా పెన్షన్లు ఏదైతే మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల అనంతరం 4,000 రూపాయలు చేశారో, వికలాంగులకు పెన్షన్ 6,000 చేశారో, ఆ రోజు మొట్టమొదట 1982లో ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మనం ఏ ఆలోచనతో లోన్ తీసుకున్నామో దాన్ని పెట్టడం, దానిలో సఫలీకృతమైతే మీరు మరింత ఫలితాన్ని పొందగలుగుతారు. కాబట్టి
సోదరిమణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ అందరూ కూడా ఆ దిశలో నడవాలి. 10 మందిని మీ అందరూ కూడా నడిపించే మార్గదర్శకులు కాబట్టి మీ అందరూ కూడా నడిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ రోజు మీ అందరికీ కూడా మొబైల్ డిస్ట్రిబ్యూషన్ ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు. మీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే విఏఓలుగా పనిచేస్తా ఉన్నారో వారందరికీ వివో ఏఎస్ గా పనిచేస్తా ఉన్నారు, వారందరికీ కూడా అందిస్తుంది ప్రభుత్వం. వాటిని అందుకొని మీరు కూడా ఒక రకంగా ప్రజాసేవకులు మీ గ్రూప్ కింద మీ కింద పనిచేసే వాళ్ళని అప్రమత్తం చేస్తూ వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోతారని ఆశిస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జయశ్రీ ఓకే, వెంకటరమణ మేడం, ఇటు మేడం, రాణి ఓకే, ధనలక్ష్మి, శివపార్వతి మేడం. ఒక నిమిషం మేడం, ఒక నిమిషం. నెక్స్ట్ బి పద్మ మేడం, ఇక్కడ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. తాళపల్లి ఓకే, అక్కడే ఉంటాం. శోభారాణి కొప్పునూరు ఓకే, గాయత్రి వెళ్ళండమ్మ. ఉమా రాజ్యలక్ష్మి, ఓకే.